నమస్కారం, వెల్కమ్ టు ఆస్ట్రో టైమ్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఆవంచ విద్యాసాగర్ గారు ఉన్నారు. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, జాతకానికి యోగాలు అవసరమా? అది ఎంతవరకు అవసరం పడతాయి సార్? జాతకానికి తప్పనిసరిగా యోగాలు అవసరమే. యోగాలు అవసరం లేకుండా జాతకం ఉండదు. జాతకంలో దశాక్రమము యోగములు అనేది రెండు విషయాలు. ఒక జాతకానికి దశాక్రమము యోగములు అనేది. యోగములు ఉండి దశాక్రమం వచ్చినా ఉపయోగం లేదు. దశాక్రమం బాగా వచ్చి యోగములు లేకపోయినా ఉపయోగం లేదు. దశాక్రమము అంటే ఏంటి? దశాక్రమం అంటే జన్మదశ, అంటే జన్మంలో మనం జన్మ నక్షత్రాన్ని బట్టి దశాక్రమం స్థిరపడుతుంది. సపోజ్ అంటే మనకు జన్మం అప్పుడు మనం పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు అనే దాన్ని బట్టి మనకు దశాక్రమం సీక్వెన్స్ లైఫ్లో దశ ఏ సీక్వెన్స్ ఎంత రావాలి అనేది మనకు స్థిరపడుతుంది. సపోజ్ మనం అశ్విని నక్షత్రంలో ప్రథమ నక్షత్రం అశ్విని నక్షత్రంలో జన్మ కలిగింది ఒక జాతకుడికి. ఆ నక్షత్రం రెండో పాదమో మూడో పాదమో అయి ఉండొచ్చు. అశ్విని నక్షత్రం మనకు పరాశరులు ఏం చెప్పారంటే, అశ్విని నక్షత్రం యొక్క అధిపతి కేతు అయినప్పుడు కేతువుకి 7 సంవత్సరాల దశని నిర్దేశించారు. ఆ 7 సంవత్సరాల దశలో జన్మకాలానికి 2 పాదాలు గడిస్తే, అంటే ఆల్మోస్ట్ 4 పాదాలు నక్షత్రానికి ఉంటే, జన్మపాదంలో 2వ పాదం చివరిలో జన్మ వచ్చిందంటే 7లో సగం పోతుంది. ఇంకా 3.5 సంవత్సరాలు జన్మకాలానికి భుక్తి శేషం. అది అని మనకు కేతు దశాశేషం అని 3.5 పెడతారు జాతకంలో. జాతకం మొదట జన్మ కలిగినప్పుడు జాతకం రాసినప్పుడు కేతు దశ భుక్తి 3.5 సంవత్సరాలు అని రాసి పెడతారు. ఇంకా తర్వాత వరుసగా సీక్వెన్స్లో రొటేషన్లో కేతు తర్వాత శుక్రుడు తర్వాత రవి తర్వాత చంద్రుడు, తర్వాత కుజుడు, తర్వాత రాహు, తర్వాత గురుడు, శని, బుధుడు, కేతు. దిస్ హోల్ ఎంటైర్ స్పాన్ ఈజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ 120 years. వింశోత్తరి దశాక్రమంలో 120 సంవత్సరాలు ఒక జీవికి ఇచ్చారు. అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది లైఫ్ ఈజ్ 120 years యాజ్ పర్ వింశోత్తరి సిస్టమ్. దాని ఆధారంగా దానికి అంటే పూర్వకాలంలో 120 సంవత్సరాలు బతికిన వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. సో మహర్షులు దానికి లెక్క ఉంది. మనిషి ఎందుకు ఒక గ్రహానికి ఎందుకు నిర్దేశించిన సంవత్సరాలు అనేది. అందులో 120 సంవత్సరాలు టోటల్గా. అందులో కేతువు 3.5 సంవత్సరాలు పోతే ఇంకా వచ్చేది నెక్స్ట్ శుక్రమహాదశ పరిపూర్ణంగా 20 సంవత్సరాలు ఉంటాడు. తర్వాత రవి 6 సంవత్సరాలు, తర్వాత చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురుడు 16 సంవత్సరాలు, శని 19, బుధుడు 17, మళ్ళీ కేతు 7 సంవత్సరాలు అనేది ఇట్లా వస్తుంది అనమాట. సైకిల్ అంతటితో ఎండ్. మళ్ళీ ఇంకా 140 సంవత్సరాలు బతికితే సైకిల్ మళ్ళీ రొటేట్ అవుతుంది, అది వేరే విషయం. సో ఇప్పుడు శుక్రుడు తర్వాత ఇట్లా ఈ దశాక్రమాలు అనేది శుక్రుడు రవి అనేది ఎవరికి వస్తున్నాయి? చంద్రుడు అక్కడ అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఈ దశాక్రమంలో వస్తుంది. అదే అశ్విని భరణిలో పుడితే శుక్రుడు మొదలవుతాడు పుట్టినప్పుడు. ఇదే సీక్వెన్స్. మళ్ళీ కృత్తిక అయితే రవి మొదలవుతాడు. అట్లా సీక్వెన్స్లో స్టార్ట్ అయ్యి అట్లా వస్తాయి. సో దాన్ని దశాక్రమం అనేసి అంటాం. దాన్ని మనం దశాక్రమము అంటాం. ఈ దశాక్రమం ఇది ఇంకా ఫిక్స్డ్. వింశోత్తరి ఎన్నో దశాక్రమాలు ఉన్నాయి మనకు జ్యోతిష శాస్త్రంలో. వింశోత్తరి దశాక్రమం మోర్ పాపులేటెడ్, మోర్ యాక్సెప్టెడ్, అంటే మోర్ ఇన్ ప్రాక్టీస్. అది మనకు బాగా ప్రాక్టీస్లో ఉన్నది, ఎంతోమంది ఆచరించేది, చూసేది. మిగతా దశాక్రమాలు కూడా చూస్తారు, ఇది ఎక్కువ చూస్తారు. ఈ దశాక్రమంలో మనం వెళ్తున్నప్పుడు ఇది ఒక సీక్వెన్స్. అయితే ఈ దశాక్రమంలో వచ్చే గ్రహాలు సపోజ్ 20 సంవత్సరాలు శుక్రుడు, రవి 6, 26, ముందర 3.5, 29.5, తర్వాత 10, 39.5, తర్వాత 7, 46.5, 47, తర్వాత రాహు 18, అంటే అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడికి 65 ఏళ్ళకి వెళ్ళిపోతుంది. తర్వాత 16,
అంటే 65 + 16 81 ఏళ్ళకి గురు దశ వెళ్ళిపోతుంది. సో వీటిలో మనకు యంగ్ స్టేజ్లో వచ్చేది ఏంటి? శుక్రుడు చదువుకునే స్టేజ్లో వస్తాడు, తర్వాత రవి వస్తాడు, తర్వాత చంద్రుడు వస్తాడు, కుజుడు వస్తాడు. రవి చంద్ర కుజులు అనేవాళ్ళు మంచి యంగ్ స్టేజ్లో, అంటే బిట్వీన్ 30th and 20th and 40లో మధ్యలో వస్తారు. ఆ తర్వాత రాహు కూడా వస్తాడు. అయితే వీళ్ళు వచ్చినప్పుడు ఈ దశాక్రమంలో ఈ గ్రహాలు మనకు శుభ పరిణామాలు ఇస్తాయా ఇవ్వవా అనేది మెయిన్ క్వశ్చన్. అని అది ఎలా నిర్దేశించబడుతుంది? దానికి ఒక ప్రామాణికం ఏంటి? దానికి ఒక స్టాండర్డ్ ఏంటి? దాన్ని దేంతో కొలమానంగా చూడాలి అంటే, ఆ జన్మంలో మనకు జన్మం పుట్టుకతో ఏ లగ్నంలో పుట్టాడు, ఆ లగ్నానికి ఈ దశాక్రమంలో వచ్చే గ్రహాలు యోగకారకులు అవునా కాదా? ఆ యోగకారకులైతే వాళ్ళు ఎక్కడున్నారు, స్థితి ఏంటి, వాళ్ళు ఎవరితో కలిసి ఉన్నారు, PAC అంటాం, పొజిషన్ ఆస్పెక్ట్ కంజంక్షన్ అని. ఈ PAC విధానంలో మనం ఎక్కడున్నారు, వాళ్ళకు యోగం ఉందా లేదా, ఆ యోగ ఉంటే వాళ్ళు బలంగా ఉన్నారా లేదా, షడ్బలాల్లో బలంగా ఉన్నారా లేదా, ఇవన్నీ చూసుకొని వాళ్ళు అప్పుడు ఓకే బలంగా ఉన్నారు, యోగకారకులు దశలు వచ్చినాయి, వాళ్ళకు బాగా ఉంటుంది. అంటే యోగకారకులు అంటే యోగాన్ని మనకు ఇచ్చేవారు అని యోగకారకులు. యోగకారకులు యోగాన్ని మనకు సంప్రాప్తించేవాళ్ళు, మనకు ఇచ్చేవాళ్ళు, లభించటానికి వాళ్ళు మనకు ప్రదాతలు. అది ఎట్లా నిర్దేశించటం అవుతుందంటే, లగ్నానికి మెయిన్గా కేంద్ర కోణాధిపతులైతే వాళ్ళు యోగకారకులు, కేంద్ర కోణాధిపతులైతే యోగకారకులని ప్రథమ సిద్ధాంతం. వాళ్ళని ఎలా గుర్తిస్తాము? అది లగ్నాన్ని బట్టి గుర్తిస్తాం. లగ్నానికి 5, 9, 4, 10 ఇవి మెయిన్. 4, 5, 9, 10 ఈ రెండు మెయిన్. ఒక కేంద్రం ఒక కోణం, ఒక కేంద్రం ఒక కోణం. చతుర్థ పంచమాధిపతులు అంటాం, భాగ్యరాజ్యాధిపతులు అంటాం. ఇది మెయిన్ యోగానికి ప్రథమ సిద్ధాంతం. ప్రథమంగా మనం చూసుకోవాల్సిన చతుర్థ పంచమాధిపతులు ఎట్లా ఉన్నారు, భాగ్యరాజ్యాధిపతులు ఎట్లా ఉన్నారు, ఆ గ్రహాలు ఏంటి, ఎక్కడున్నారు, వాళ్ళని ఎవరు చూస్తున్నారు, వాళ్ళ పొజిషన్ ఏంటి, వాళ్ళ బలాబలాలు ఏంటి, ఇది మనం చూసుకోవాలి. వీళ్ళు ప్రథమ యోగకారకులు. వీళ్ళు మనకు ఎప్పుడైతే కోణాలకు వచ్చారో వాళ్ళు యోగకారకులు. వాళ్ళకు ఇంకో రాశి ఆధిపత్యం వచ్చినా కానీ వాళ్ళు యోగకారకులే. కోణాధిపత్యం ఉన్న వాళ్ళు యోగకారకులే. కనుక వాళ్ళు వాళ్ళ దశలు బహుశా మన సీక్వెన్స్లో పడింది అనుకోండి, మంచి యంగ్ స్టేజ్లో పడింది, వాళ్ళ యోగం మనకు, వాళ్ళు యోగాన్ని మనకు బాగా ప్రసాదిస్తారు. యోగం అంటే ఇన్ ది సెన్స్ వాళ్ళ కెరీర్లో కానీ వాళ్ళ కామన్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే అదృష్టం అని చెప్పాలి. అదృష్టం అనే దానికి, అదృష్టం అనే పదంలో శ్రమ ఉండదు. అదృష్టం అనే పదంలో శ్రమ ఉండదు. అదృష్టం అంటే ఏంటి, అనాయాచితంగా వచ్చింది అదృష్టం. అందులో శ్రమ ఉండదు. ఒక విధానంగా, ఒక లాజికల్గా, ఒక శ్రమ పడి ఉన్నతిని సాధించి దాన్ని వచ్చేది యోగం అంటారు.